ఈరోజు నారాయణీయం యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. విష్ణు భక్తులు అందరూ ఎంతో ఆదరంతో పఠించే పుస్తకమే ఈ నారాయణీయం. ఇది భాగవతంలో భక్తి వేదాంత విషయాలకు సంక్షిప్త వర్ణనం. ఇందులో ఉన్న శ్లోకాల్లో బీజాక్షరాలు, తత్వ సంబంధమైన రహస్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ పుస్తక పఠనం ఆధ్యాత్మిక ఉన్నతికే కాకుండా బాహ్యంగా ఆయురారోగ్యాల్ని, శారీరక సౌఖ్యాన్ని కలగజేస్తుందని నమ్మి చాలామంది ఈ పుస్తక పఠనాన్ని నియమపూర్వకంగా పఠనం చేస్తూ ఉంటారు. ఈ పుస్తక రచన జరగడానికి పూర్వ రంగమైన కథ ఒకటి ఉంది. ఆ కథని మనం తెలుసుకుందాం. కేరళ దేశంలో గురువాయూరు దగ్గర నారాయణ భట్టతిరి అంటే భట్టాత్రి అనే విద్వాంసుడు ఉండేవాడు. గురువాయూరు దగ్గర ఆయన నంబూద్రి బ్రాహ్మణులు. పురాణాలు, వేదాంగాలు, సంస్కృత వ్యాకరణం కూడా బాగా చదువుకున్నారు ఆయన. ఒకసారి ఆయన గురువుగారికి వాత రోగం వచ్చింది. గురువుగారు చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. నారాయణ భట్టతిరి గారు గురువుగారి బాధని చూసి తల్లడిల్లిపోయారు. అంటే శిష్యుడు తన యోగ బలంతో, సంకల్ప బలంతోనూ ప్రయత్నించి ఆ వ్యాధిని గురువుగారి శరీరం నుంచి తన శరీరంలోకి మార్పు చేసుకున్నారు ఆ శిష్యుడు. తర్వాత తనకున్న యోగ బలంతో ఆ వ్యాధిని నియంత్రిద్దామని చూశారు. కానీ అది వీలు పడలేదు. పైగా ఆ అనారోగ్యం తిరగబెట్టి ఈయన్ని పూర్తిగా మంచాన పడేసేటట్లుగా చేసింది. ఊరికే మంచాన పడ్డా పర్వాలేదు, శరీరం అంతా ఓర్చుకోలేనంత బాధ పెట్టడం మొదలుపెట్టింది. వైద్య శాస్త్రంలో ఉన్న ఔషధాలన్నీ ప్రయోగించినా ఆ బాధ తగ్గలేదు. బాధ భరించలేని స్థితికి వచ్చింది. తుంజత్ ఎళుతచ్చన్ అనే మహాయోగి విష్ణు భక్తుడు ఆ ప్రాంతానికి ఆ సమయంలో వచ్చారట. భట్టతిరి గారు తన కథంతా ఆయనకి చెప్పుకొని, ఈ వ్యాధిని గురువుగారి శరీరం నుంచి తన శరీరంలోకి తెచ్చుకునేదాకా యోగశక్తి నాకు బాగానే పనిచేసింది. తర్వాత నుంచి నా యోగశక్తి పనిచేయటం మానేసింది. ఎందుకు ఇలా జరిగింది స్వామి? ప్రస్తుతం ఈ జబ్బు నాకు ఎలా తగ్గుతుంది? నేనేం పుచ్చుకోవాలి అని అడిగారట. ఆయన నవ్వి, ఇవన్నీ భగవంతుని లీలలు, అలాగే ఉంటాయి. ఏదో ప్రయోజనం లేకుండా ఏది జరగదు. ఇలా జరిగింది అంటే ఏదో ప్రయోజనం ఉంది. నీకు ఈ జబ్బు తగ్గాలంటే మొదట చేపతో మొదలుపెట్టు, తర్వాత తాబేలు. ఇలా చేస్తే గుణం ఇస్తుంది. అక్కడి నుంచి క్రమక్రమంగా ముందుకు వెళ్ళు అన్నారట. ఆ సంభాషణ మొత్తము సంస్కృత భాషలోనే జరిగింది. ఆ ఉపదేశాన్ని ఇచ్చిన ఆయన చాలా మితభాషి, మౌనంగా ఉండేవాడు. ఆ మాత్రం చెప్పడం కూడా ఎక్కువే. భట్టతిరి గారికి ముందు అర్థం కాలేదు. చేపలు, కోడిగుడ్లు తినడం భట్టతిరి గారి ఆచారం ప్రకారం నిషేధం కదా. మరి గురువుగారికి భట్టతిరి గారి ఆచారం బాగా తెలుసు కదా. మరి ఎందుకు ఇలా చెప్పారు? చాలా రోజులు అర్థం కాలేదట ఆయనకి. ఆయనకి పాండిత్యం ఉంది, కానీ మాయా వ్యామోహం మనసుని కప్పేస్తుంది. ఆ కప్పేయటం వల్ల స్పష్టంగా చెప్పిన మాటలకు కూడా మందు, పచ్చము, అనుపానం మొదలైన అర్థాలనే భట్టతిరి గారు అన్వయించుకున్నారు. అసలు అర్థం ఆయనకి అర్థం కాలేదు. తర్వాత చాలా రోజులు ఆలోచిస్తూ కూర్చున్నారట. ఆయనకి తెలియని శ్లోకం కాదు, కానీ కొంతకాలానికి ఆయనకే తట్టింది. ఆ శ్లోకం ఏమిటి అంటే, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రహస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి. మనకు ఏదైనా జబ్బు రాగానే అల్లోపతి, హోమియోపతి చప్పున గుర్తొస్తాయి. మూడోది పై శ్లోకంలో చెప్పినట్టు అల్లోపతి, హోమియోపతి వాటికంటే ముఖ్యమైనది తిరుపతి.
దైవానుగ్రహం అనేది కూడా ఒకటి ఉంటుంది. అది గుర్తురాదు తొందరగా. ఎందుకంటే ఈ బాధలు పచ్చము మందులే గుర్తొస్తాయి కానీ అది గుర్తురాదు. భట్టతిరి గారి అదృష్టం కొద్దీ, మన అదృష్టం కొద్దీ ఆయనకి చివరికి గుర్తుకొచ్చింది. ఆ గురువుగారు మత్స్యంతో ఆరంభించు అన్న మాటకు జబ్బు తగ్గటానికి ముందుగా చేపలు తినమనే అర్థం కాదని ఇప్పటికి అర్థమైంది. ఏమర్థమైంది? ఇప్పుడు నీ పాండిత్యాన్ని ఉపయోగించి మత్స్యావతారం దగ్గర నుంచి మొదలుపెట్టి దశావతారాల వర్ణన చెయ్యమని ఆయన అన్నారు. అంటే ఆ విధంగా నారాయణ స్తుతి చెయ్యమని గురువుల అసలు సూచన అని అన్ని రోజులకు ఆయనకే అర్థమైంది. విషయం అర్థమైన తర్వాత అమ్మయ్య అనుకున్నారట. అప్పటి నుంచి వైద్యుల దగ్గరికి పోకుండా భగవంతుడి వైపుకి తిరిగిపోయారు. భట్టతిరి గారు తన 27వ ఏట కావ్యాన్ని మొదలుపెట్టారు. 100 రోజుల్లో రోజుకొక దశకం చొప్పున పూర్తి చేసి నారాయణునికి అంకితం ఇచ్చారు. కావ్యం మాత్రం కేవలం దశావతారాలు మాత్రమే కాకుండా వ్యాస భాగవత సారాన్ని, అందులోని ఘట్టాల్ని క్లుప్తంగా రాశారు. కావ్యం చేపతో మొదలు కాదు కానీ దశావతారాల వర్ణన కూడా అందులో భాగవతంలో ఉన్నట్టుగానే వస్తుంది. అపరిమితమైన పాండిత్యాన్ని సంపాదించి యోగ మార్గంలో సిద్ధులు కూడా సంపాదించి మోక్ష మార్గాన్ని చూసుకోకుండా ఇంకా సంసారంలో ఉంటూ గురువుల కష్టాలు, తన శారీరక కష్టాలు, వీటి గురించి మాత్రమే ఆలోచిస్తున్న భట్టతిరి గారికి భగవంతుడు మార్గాన్ని, లక్ష్యాన్ని నిర్ణయించటానికే తన లీలను ఈ విధంగా చూపించాడు. పైన భగవంతుని నిర్ణయం, ఇక్కడ గురువుగారి సూచన రెండు పనిచేసి పండితుడు భక్తుడయ్యాడు. పాండిత్యం అత్యంత ఉన్నత స్థాయికి చెందిన కవిత్వంగా పరిణమించింది. భక్తుల కష్టాలు తీర్చడానికి నారాయణీయం అనే కావ్యం రూపుదిద్దుకున్నది. ఈ కావ్యంలో ప్రతి దశకానికి చివర్లో నా వ్యాధిని తగ్గించు అనే మాట తప్పకుండా ఉంటుంది. కావ్యం మొదలు పెట్టగానే భట్టతిరి గారి శారీరక బాధ కొద్దిగా తగ్గుతూ కావ్యం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా ఉపశమించింది. తర్వాత ఆయన దాదాపు 96 సంవత్సరాల వయసు వరకు జీవించి చాలా గ్రంథాలు రాసి భగవంతునిలో లీనమయ్యారు. భట్టతిరి వంటి జ్ఞాని మహాభక్తుడు మోక్షాన్ని కోరకుండా ప్రధానంగా ఆరోగ్యాన్ని ఎందుకు కోరుకున్నాడు అనే ప్రశ్నకి జవాబు 4వ దశకంలో లభిస్తుంది. శారీరకమైన ఆరోగ్యాన్ని మానవులు ఎందుకు కోరుకోవాలో పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో కూడా అవే కారణాలను చూపిస్తారు. మోక్ష పురుషార్థంతో పాటు మిగతా ఏ పురుషార్థం సాధించుకోవాలన్నా శరీరం ఉండాలి. మోక్షం కోసం ప్రయత్నించటానికి కూడా శరీరమే ప్రధానం. అది పోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అందుకే ఆయన ఆరోగ్యాన్ని కోరుకున్నాను అంటాడు. అందుకని మరి పురుషార్థాలు 4 ఉన్నాయి కదా, ఆ 4 ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలు 4 ఉన్నాయి. మరి ఈ 4 చివరిదైన మోక్షం ఉంది. ఆ మోక్షానికి కానీ ఈ మూడు అంటే చివరిదైన మోక్షము, మొదట్లో బాహ్యంగా ఉన్నటువంటి ఈ మూడిటికి కూడా ఏది పొందాలన్నా శరీరమే ఆధారం. శరీరం ఉంటేనే ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరి మెట్టు ఎక్కి లక్ష్యాన్ని చేరినట్లుగా మరి ధర్మంతో మొదలెడితే జీవితం చివరికి మోక్షానికి అంతం అవుతుంది. అంటే మోక్షానికి ఈ జీవితం పరమార్థం అవుతుంది. అలా ఆ మోక్షాన్ని పొందినవాడు మళ్ళీ తిరిగి జన్మించడు. ఈ గర్భనరకము ఉండదు. జన్మ ఎత్తాడు అంటే అనేక బాధల్ని పడుతూ ఉండాలి.
ఈ బాధల పరంపర నుండి, సుడిగుండాల నుండి తప్పించుకుంటాడు. అందుకని అన్నిటికీ కూడా ఏ పురుషార్థమైన శరీరంతోనే సాధించుకోవాలి. ఆఖరిదైన మోక్ష పురుషార్థం సంపాదించుకోవటానికి కూడా శరీర ఆరోగ్యం ఉండాలి. శరీరంతో సాధన చెయ్యాలి, శరీరంతో సాధ్యం చేసుకోవాలి అని మనకి చక్కని ఆ నారాయణీయం యొక్క ఎలా అంటే పుట్టుక ఎలా జరిగింది, అది ఎందుకు జరిగింది, దానిలో ఉన్నటువంటి ఫలితం ఏమిటి అని మనకి చక్కగా దీంట్లో వివరించారు. మనం చక్కగా తెలుసుకున్నాము. ఈరోజు ఎంతో శుభదినంగా భావిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.